ఓం సాయిరామ్. మీకు తెలుసా మీ బ్రెయిన్ ది అనటమీ మీ ఇంటెస్టైన్ లాగానే సేమ్. చూడండి, చిన్నప్పుడు మనకు సడన్లీ ఎగ్జామ్ రాసేప్పుడు భయం వస్తే ఏమైపోయింది, కాన్స్టిపేషన్ అయిపోయింది. భయంతో మనకు స్టమక్ లో పెయిన్ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఎప్పుడైనా చాలా కోపం వస్తే కూడా మీ స్టమక్ డిస్టర్బ్ అయిపోతుంది, మీరు భోజనమే చేస్తలేదు. సో మన బ్రెయిన్ ది అనటమీ సేమ్ మన ఇంటెస్టైన్ లాగానే ఉంది. ఇంటెస్టైన్ లో కూడా జిగ్జాగ్ ఉంది, సేమ్ మన బ్రెయిన్ కూడా జిగ్జాగ్ ఉంది. మన ఇంటెస్టైన్ లో చాలా కచరా జమ అయిపోతే, కాన్స్టిపేషన్ అయిపోతే, గ్యాస్ ఉంటుంది, మనకు యాసిడిటీ అవుతుంది, బ్లోటింగ్ అవుతుంది. సేమ్ ఇదే వాతం మన బ్రెయిన్ లో పోయి మనకు ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మెమరీ లాస్, మనకు డిస్ట్రాక్షన్ అయిపోతుంది, ఫాగీ మెమరీ అయిపోతుంది, బ్లడ్నెస్ వచ్చేస్తుంది, బ్యాల్స్ పారాలిసిస్ అటాక్ వస్తుంది, మనకు పారాలిటిక్ అటాక్ వచ్చేస్తుంది, మీకు పార్కిన్సన్, ట్రెమర్, షివరింగ్ ఇది అంతా వస్తుంది. సో మీ ఇంటెస్టైన్ ఎప్పుడు నీట్ అండ్ క్లీన్ ఉండాలి. మీ ఇంటెస్టైన్ నీట్ అండ్ క్లీన్ ఉంటే మీ లంగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ హెల్తీ ఉంటుంది. మీ ఇంటెస్టైన్ మంచి నీట్ అండ్ క్లీన్ ఉంటే మీ బ్రెయిన్ లో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ పోతుంది. దీంట్లో వాతం జమ అయిపోతే బ్రెయిన్ లో పోతే ఓవర్ థింకింగ్, నెగటివ్ థాట్స్, డిప్రెషన్, యాంగ్జైటీ ఈ అంతా వస్తుంది. సో సిస్టమ్ మంచిగా క్లీన్ ఉంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాదు. మీకు నాజా సెన్సేషన్, వామిటింగ్ సెన్సేషన్ ఎప్పుడు రాదు. కానీ ఈ ఇంటెస్టైన్ మంచి ఎలా అవ్వాలి, ఇది క్లీన్ ఎలా అవ్వాలి, ఇది క్లీన్ అయితేనే ఇది క్లీన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి క్లీన్ చేయడానికి మార్నింగ్ 5 o'clock to 7 o'clock దాకా మన ఇంటెస్టైన్ క్లీనింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది ప్రాణశక్తి ఉంటుంది. ఇక్కడ మనం మార్నింగ్ 5 o'clock లేసి మంచిగా 1.5 లీటర్ వామ్ వాటర్ తాగితే ఇంటెస్టైన్ విదిన్ 1 to 2 minutes లో క్లీన్ అవుతుంది. అది కూడా సిప్ తాగాలి. తొందరగా తాగితే వామిట్ అయిపోతుంది. సో మెల్లగా రిలాక్స్గా సిప్ తాగండి. మీ ఇంటెస్టైన్ క్లీన్ అయిపోతే మీకు గ్యాస్, బ్లోటింగ్, యాసిడిటీ, నరాలు నొప్పి, మస్క్యులర్ పెయిన్, జాయింట్ పెయిన్ ఏం రాదు. ఇంకా మీ మైండ్ చాలా షార్ప్ అండ్ హెల్దీ అయిపోతుంది. మీరు కూడా చాలా హెల్దీగా ఫీల్ చేస్తారు. మీ లంగ్స్ స్టామినా కూడా స్ట్రాంగ్ అండ్ హెల్దీ అయిపోతుంది. ఇమ్యూనిటీ మీ బూస్టప్ అయిపోతుంది. ఇంకా ఫుల్ డే మీరు ఎంజాయ్ చేస్తారు మీ లైఫ్కి. ఓం సాయిరామ్.